ఎంతో చరిత్ర కలిగిన వరంగల్ కేయు అనేక అపవాదులను మూటగట్టుకుంది. పాలకుల తీరుపై విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలతో అట్టుడుకుతుంది. 2.5 ఏళ్లలో యూనివర్సిటీ అనేక వివాదాలకు కేంద్ర బిందువైంది. అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిన వరంగల్ కేయుపై V6 గ్రౌండ్ రిపోర్ట్. మందికి ఉన్నత విద్యను అందించి ఘనకీర్తిని చాటిన కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్గా మారింది. ఆ వివాదాల పరిష్కారం కోసం విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఈరోజు ఉత్తర తెలంగాణకే తలమార్గంగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కేవలం రాజకీయాలకు, రాజకీయ నాయకులకు కేంద్ర బిందువుగా మారి విద్యార్థుల సంక్షేమము, ఉన్నత విద్యకు మన తుంగలో దొక్కి మన రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులతో ఈరోజు కొంతమంది అధికారుల యొక్క స్వార్థపూరితమైనటువంటి విధి విధానాల వల్ల కాకతీయ యూనివర్సిటీని మొత్తంగా కూడా భ్రష్టు పట్టించడం జరుగుతూ ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు నిలయంగా మారడానికి మన వీసీని వెంటనే రీకాల్ చేసి పడేయాలి. వీసీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎంతోమంది విద్యార్థులు మొన్న విద్యార్థుల మీద దాడి, మన 100కు 105 మార్కులు, ఇలాంటి అన్ని ప్రోగ్రాంలు మన కాకతీయ యూనివర్సిటీలో జరుగుతుంది. వెంటనే వీసీని బర్తరఫ్ చేయాలి. వీసీ గారు ఏం చేస్తున్నారంటే అసలు ఒకరికి పట్టించుకోకుండా తన వంతు కృషిగా ఆయన చేసుకుంటుండు. కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జా కోర్లకు, అవినీతి పరులకు అడ్డాగా మారింది. ఈ కాకతీయ యూనివర్సిటీలో పరిపాలనా పదవులు చేయాలంటే దానికి ఒక ఐఎస్ఐ ముద్రగా ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకు మాత్రమే పరిపాలనా పదవులలో అందలం ఎక్కించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండి ఇక్కడ వీసీ. ఇప్పుడు ఉన్నటువంటి మెస్ డైరెక్టర్కి సమాచారం ఇవ్వకుండా మెస్ డైరెక్టర్ని మార్చి ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పెట్టుకుని అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో మతలబు ఉన్నది. దానిలో ఉన్నటువంటి లెక్కలు గోల్మాల్ చేయడం కోసమే ఈ యొక్క డైరెక్టర్ని మార్చడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క వీసీ పాలన, ఈ అసమర్థ అర్హతలైనటువంటి వీసీ పాలనలో నియంతృత్వ పోగొట్టుపోతున్నట్టు ఈ వీసీ పాలన ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఇలాంటి అన్ని సమస్యలకు కారణము ఈ యొక్క వీసీ. ఈ అసమర్థ అర్హతలైనటువంటి వీసీని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము బర్తరఫ్ చేయాలి. ఈ యొక్క యూనివర్సిటీ యొక్క వరంగల్ సంబంధించినటువంటి విద్యార్థుల, టీచర్స్ల వాళ్ళ యొక్క మన యొక్క దౌర్భాగ్యం కారణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి ఒక 10 సంవత్సరాల ప్రొఫెసర్గా అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించినటువంటి కారణంగా ఈ యూనివర్సిటీ లోపల ఈ రకమైనటువంటి సమస్యలు గత 2.5 ఏళ్ల నుంచి మనకు వస్తున్నాయి. ఆయన సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ యొక్క ఆర్డర్ లోపల దాదాపుగా 14/8/2009 లోపల ఆయన ప్రొఫెసర్ అయ్యారు. ఇక్కడ మనకు వారి యొక్క ప్రొఫెసర్ ఎప్పుడయ్యారు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు. ఈ రోజున వారు ప్రొఫెసర్ అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల కొరకు నియమించినటువంటి ఒక నోటిఫికేషన్లో చివరి తేదీ అప్లై చేసుకోవడానికి 23/7/2019. కాబట్టి దీనికి ఆ డేట్కి దాదాపుగా 10 సంవత్సరాలకు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆయన 10 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పుకోవడంలో మరి ఎంతటి విజ్ఞత ఉన్నదో వారే ఆలోచించుకోవాలా. మేము యూనివర్సిటీ అధికారులకు కానీ, గతంలో పాలక మండలి సభ్యులకు కానీ చాలాసార్లు ఫిర్యాదు చేశాము. కానీ ఎవరు కూడా ఎటువంటి స్పందన చూపించలేదు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా 10 రోజుల కిందట మేము ఫిర్యాదు చేశాము. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. యూనివర్సిటీలో 2.5 ఏళ్లుగా జరిగేటటువంటి అక్రమాల గురించి ఈ రకంగా వివరించడం జరిగింది. గతంలో హాస్టళ్ల నిర్వహణ కమిటీ అని చెప్పేసి ఒకటి ఇదే వైస్ ఛాన్సలర్ గారు వేశారు. హాస్టల్ నిర్వహణ కమిటీ క్లియర్గా చెప్పింది హాస్టల్ లోపల 2.5 కోట్ల యొక్క అక్రమాలు జరిగింది, వాటిని వెలికి తీయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వైస్ ఛాన్సలర్ దాన్ని పట్టించుకోకుండా ఆ యొక్క అక్రమాలను వెలికి తీయకుండా కనీసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా రకరకాలుగా హాస్టల్ యొక్క డైరెక్టర్లను మారుస్తూ తన ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడినటువంటి వాళ్లకు వంతపాడుతూ ఆ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. కాబట్టి వెంటనే హాస్టల్ సంబంధించినటువంటి 2.5 కోట్ల అక్రమాల మీద ఇమ్మీడియట్గా విచారణ కమిటీ వేసి విచారణ జరిపి విద్యార్థులందరికీ మంచి భోజనం పెట్టాలని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు చేసిన బీఆర్ పార్టీ వాళ్ళగా ఎంక్వైరీ చేయాలని ఎట్లా అంటారు. ఇక్కడ కూడా ఈ 3 సంవత్సరాలు ఈయన వచ్చిన కాంచెలి ఈయన పోయేదాకా ఏమేమైంది అన్న దాని మీద మొత్తం తీసి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుకుంటాను. కాకతీయ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా అనేక సమస్యలకు
ప్రధాన కేంద్ర బిందువైన పరిపాలకులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి బాధ్యత వహించాలని మేము కోరుతాను. ప్రధానంగా ఏంటంటే ఇటు విద్యార్థులు కానీ అటు ఉద్యోగులు కానీ టీచర్లు కానీ ఎవ్వరు కూడా ఈ 2 ఏళ్ల పీరియడ్లో సంతృప్తిగా లేరు. ఒకవైపు విద్యా విభాగానికి సంబంధించిన పాలన జరుగుతలేదు, క్లాస్ వర్క్ జరుగుతలేదు. మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అయితే అనేక సార్లు ఉద్యమాలు చేసి వైస్ ఛాన్సలర్ను అడ్డుకొని ఆయనను బహిరంగంగా ఆయనను మూకుమ్మడిగా ఆయనను ఒక దిగ్బంధం చేసినప్పటికీ ఆ క్షణానికి మాత్రమే నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చాలా కమిట్మెంట్తో చెప్పడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత దాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులందరికీ అనేక సార్లు మెమోలు, ఛార్జ్ షీట్లు కేంద్ర కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడానికి కూడా ముందస్తుగా ఆయన ప్రణాళికలు తీసుకొని ఆర్డర్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాదాపు నేను వచ్చినప్పటి నుంచి కూడా పదే నా పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా ఒక గూగల్స్ ప్రచారంలాగా చేస్తున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో భూములకు సంబంధించిన దాని మీద ప్రభుత్వం చేత నేను సర్వే నిర్వహించిన ఆ సర్వే మన దగ్గరనే ఉన్నది. ప్రభుత్వం అనుమతించగానే సొంత ఖర్చులతోటి, యూనివర్సిటీ సొంత ఖర్చులతోటి వాళ్ళు ఇచ్చినటువంటి హద్దులు మాకు నిర్దేశిస్తే ఇమీడియట్గా కాంపౌండ్ వాల్ కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి, పరిశోధన చేయాలి. ఇక్కడ మనం పిహెచ్డి అడ్మిషన్ అనేది ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి కొనసాగించలేకపోవడం వల్ల 6 సంవత్సరాల నుంచి కాలయాపన జరగడం వల్ల నేను రావడానికంటే ముందు దాన్ని ఏ రకంగా ముందు తీసుకుపోవాలని అనే ఆలోచించి ఇలా కేటగిరీ 1, కేటగిరీ 2 2 పిహెచ్డీలు ఉంటాయి. కేటగిరీ 1లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ఫెలోషిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధన ఫెలోషిప్స్. అనుకూలంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికే కంకణబద్ధులై ఉన్నాం. రేపు ఫ్యూచర్లో కూడా యూనివర్సిటీకి మనసా వాసా కర్మన కూడా పనిచేస్తా. ఈ విమర్శలన్నింటి కూడా నేను సవాలుగా నేను తీసుకుంటా. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏ పని చేసినా కూడా ఆటంకం కల్పించడం అందరూ కాదు, 99% అధ్యాపకులు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు అలా 2-3 వ్యక్తులు బట్టగాల్చి మీద వేసి బయటికి పౌర సమాజానికి తప్పుడు సంకేతాలు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది, అది ప్రజలు గుర్తించారు, పౌర సమాజం గుర్తించింది. చూస్తారు కదా, అవినీతి అక్రమాలకు కాకతీయ విశ్వవిద్యాలయం కేరఫ్గా మారిందని విద్యార్థులు, అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.